హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. సో ఇంట్లో కర్రీ చూస్తే కొంచెం ఉన్నది, ఉదయం పిల్లల కొరకు కొంచెం ఉన్నది, వాళ్ళు వేసుకొని వెళ్ళారు, కొంచెం ఉన్నది. ఇప్పుడు నాకు కూర సరిపోదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే తొందరగా అయిపోవడానికి నేను హాఫ్ బాయిల్డ్ వేసుకుంటున్నా. చూడండి, సింపుల్ థింగ్ అనమాట, తొందరలో అయిపోతుంది. తొందరగా ఇప్పుడు కొంచెం పెనం మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఫ్లేమ్లో పెట్టుకోవాలి, స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం లైట్గా పైన కారం చల్లాను. సో ఇప్పుడు ఎగ్ కొట్టుకుంటున్నా. చూడండి, లైట్ ఫ్లేమ్లో పెడితే మన హాఫ్ బాయిల్ అనేది మంచిగా బాగా వస్తుంది. పైన కూడా కొంచెం కారం వెళ్తున్నా. చూడండి, షేపు సరిగా రావలేదు, అయినా ఏం కాదు, ఫస్ట్ అయితేనే వస్తుంది, సెకండ్ మాత్రం మంచిగా వస్తుంది. నడుస్తుంది. ఇంకా రాలేదు, కొంచెం లైట్గా సాల్ట్ కూడా చల్లుకోవాలి పైన, ఎందుకంటే మా కారంలో సాల్ట్ లేదు కాబట్టి. సరే, కారం పైన కూడా సాల్ట్ చల్లుకోవాలి. లేదు, కారంలో సాల్ట్ లేదు మా దాంట్లో, లైట్గా. చూడండి, హాఫ్ బాయిల్ని తిరిగేస్తున్నా. నీలం అనేది మంచిగా చూడండి, ఎంత స్పైసీగా, ఎంత ఎర్రగా కనబడుతుందో. ఆహా, చూస్తేనే నోరు ఊరుతుంది, లోటాలు వేసుకోవాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అని. చూడండి, ఇప్పుడు వేసిన ఆల్రెడీ తీసేసిన దాన్ని. ఇక ఒకటి అయిపోయింది, ఇంకొకటి వేసుకుంటా. మళ్ళీ సేమ్, మళ్ళీ పైన లైట్గా అప్లై చేయాలి ఆయిల్, కొంచెం కారం పైన చల్లుకోవాలి. సో పైన వేడిగా ఉంది కాబట్టి పొగలు కూడా వస్తున్నాయి. సో వెంటనే ఎగ్గుని పెట్టుకొని వేసుకోవాలి. వావ్, వెరీ నైస్. ఇది తొందరలో వేడెక్కుతుంది. మళ్ళీ లైట్గా పైన కారం వెళ్తున్నాం, కొద్దిగా సాల్ట్. అంతే, సింపుల్. 5 minutesలో 2 ఆమ్లెట్ అయిపోయినాయి. సారీ, ఇది ఆమ్లెట్ కాదు, హాఫ్ బాయిల్డ్. ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్, కొంచెం ఆయిల్, కొంచెం కారం ఉంటే చాలు, అంతే. ఫ్రెండ్స్ చూడండి, రెండు హాఫ్ బాయిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా తీసేసుకొని ప్లేట్లు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంది నేను దీన్ని తినాలని. నా